పులేసం వేసేస్తే బయట జాతరలో డప్పులు మొదకి డాన్స్లు వేసుకోవాలి కానీ ఇదేం పిచ్చండి అసలు. నేనెక్కడ పులేసం వేసాను, చక్కగా డ్రెస్ చేసుకుంటాను. నువ్వు కాదహే, అక్కడున్నాడులే ఒకడు సరదాగా పేనం ఎట్టపోతుందో తెలుసుకోవాలనుకున్నాడు. పోయిన తర్వాత ఎట్టా పోతాయో తెలుసుకొని ఏం చేస్తాడమ్మా? అట్ట అనుకున్నాడు కానీ లక్కీగా బతికిపోయాడులే అబ్బాయి. కాకపోతే కూసంతసేపేమో టెన్షన్ ఎట్టేసుకున్నాడులే కానీ. ఎవరమ్మా ఎంత గొప్ప వ్యక్తి, ఒకసారి పరిచయం చేయవా, నేను కూడా మాట్లాడతా. అబ్బా వద్దులే అబ్బాయి, నువ్వు కూడా అట్లాంటి ఎర్రి పనులు చేసేస్తే చాలా కష్టమైపోద్ది నాకు. ఓ వ్యక్తి పులిలా రెడీ అయ్యాడు. పులుల మధ్యకు వెళ్లాడు. తీరా వేషం ఊడిపోయింది. అసలు రంగు బయటపడింది. అంతే, పులి వెంటబడింది. మొత్తం మీద అతడు తప్పించుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం రకరకాల వేషాలేస్తున్నారు. దానికి హద్దు పద్దు లేకుండా పోతుంది. ఓ మనిషి పులి వేషం వేసి ఏకంగా పులులు ఉండే చోటుకే వెళ్లాడు. ఓ పులి అతని వద్దకు వచ్చి తన కాలి గోటితో అతడి తలపై తట్టింది. ఇంతలో ఆ వ్యక్తి మాస్క్ ఊడిపోయింది. అసలు రూపం బయటపడింది. దెబ్బకు అతడికి భయం అంటే ఏంటో తెలిసొచ్చింది. వెంటనే పరుగు మొదలుపెట్టాడు. అటవీ ప్రాంతంలో 2 పులులు కూర్చున్నాయి. పులివేషం వేసిన ఓ వ్యక్తి మెల్లగా వాటి దగ్గరకు వెళ్లేందుకు ట్రై చేశాడు. ఇది గమనించిన ఓ పులి నెమ్మదిగా అతడి వైపు వచ్చింది. అది తమ జాతి కాదనుకుందో, వీడెవడో తేడాగా ఉన్నాడనుకుందో గాని మెల్లగా అతడి వైపు వచ్చింది. అనుమానం తీర్చుకోవాలనుకుందో ఏమో గాని అతడిని చూసి తన కాలిగోటితో టక్కును తలపై తట్టింది. అంతే, ఆ వ్యక్తి ముఖానికి వేసుకున్న మాస్క్ ఊడిపోయింది. భయపడిన అతడు వెంటనే కాలికి పరిచెప్పాడు. రన్నింగ్ రేస్ మొదలుపెట్టాడు. కాసేపు వెంబడించిన పులి ఆ తర్వాత మనకెందుకులే అని ఆగిపోయింది. చూసేవారికి సరదాగా నవ్వులు తెప్పిస్తున్న ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిని ఇప్పటికే 15 లక్షల మంది చూశారు. యూజర్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ ఆ పులి దాడి చేసి ఉంటే పరిస్థితి ఏంటన్న విషయం ఆ వ్యక్తి మర్చిపోయాడేమో గాని పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడనే చెప్పాలి.